హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. వీడియో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారందరూ కూడా ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, చాలామంది జాయింట్ అకౌంట్ ఇవ్వకపోతే అమౌంట్ పడదని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, జాయింట్ అకౌంట్ ఇవ్వకపోతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా జాయింట్ అకౌంట్ ఇవ్వాలి. సో మీరు ఆల్రెడీ సచివాలయంలో జాయింట్ అకౌంట్ ఇచ్చి వెల్ఫేర్ లాగిన్‌లో అప్లోడ్ చేశాక కూడా మీకు జ్ఞానభూమిలో చూపించకపోయినా ప్రాబ్లం లేదు, అప్డేట్ అవుతుంది, మీకు అమౌంట్ కూడా పడుతుంది. వెయిట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా సచివాలయంలో జాయింట్ అకౌంట్ ఇవ్వకపోతే మీరు అర్జెంటుగా అయితే మీ అకౌంట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఎన్పిసిఐ అనేది ఉండాలా జాయింట్ అకౌంట్కి అని చాలామంది అడుగుతున్నారు. జాయింట్ అకౌంట్కి ఎన్పిసిఐ అవసరం లేదండి. మీరు జాయింట్ అకౌంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ కరెక్ట్గా మీరు సచివాలయంలో ఇచ్చి వెల్ఫేర్ సార్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటే డైరెక్ట్గా మీ అకౌంట్ ఐఎఫ్ఎస్ కోడ్ బట్టి అయితే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. దీనికి ఎన్పిసిఐ అనేది అవసరం లేదు. సో ఒకవేళ మనకి జాయింట్ అకౌంట్ ఏమైనా రాంగ్గా ఉన్నా కూడా అమౌంట్ అయితే పడదు. ఇదివరకు మనకి అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్ కోడ్ రాంగ్ ఇచ్చినా కూడా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటే డైరెక్ట్గా ఆ విధంగా మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యేది కాబట్టి రాంగ్గా ఉన్న ప్రాబ్లం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్ కోడ్ అనేది కరెక్ట్గా అప్లోడ్ చేసి ఉంటేనే మీకు అమౌంట్ అయితే పడుతుంది, మిగతా వారికి పడదు. నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్కి ఏ అకౌంట్లో పడతాయంటే వీళ్ళకి స్టూడెంట్ అకౌంట్లోనే పడతాయి. అలాగే చాలామందికి స్టూడెంట్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో లేదు. యాక్టివ్లో లేని స్టూడెంట్స్ అంటే ఎస్సీ స్టూడెంట్స్ నేమ్స్ కూడా సచివాలయంకి అయితే వచ్చాయి. మీరు అర్జెంటుగా అయితే ఎన్పిసి అనేది మీ స్టూడెంట్ అకౌంట్కి యాక్టివ్ చేయించుకోండి. ఒకవేళ ఇప్పటికిప్పుడు వేరే బ్యాంక్లో లేట్ అవుతుంది అంటే మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్లో అయినా న్యూ అకౌంట్ ఓపెన్ చేయండి. దానికి ఎన్పిసి యాక్టివ్ చేయించండి. 2 డేస్లో అయితే యాక్టివ్ అయితే అయిపోతుంది. మీకు మనీ రిలీజ్ చేసినా ఏ ప్రాబ్లం ఉండదు. సో మీకు 40% షేర్ స్టేట్ నుంచి రావాల్సిన అమౌంట్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో వేసేయవచ్చా అంటే వేసేయవచ్చండి. ఒకవేళ ఎవరికైనా ఇంకా బ్యాలెన్స్ ఉంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. మీకు మిగతా 60% సెంట్రల్ షేర్ అనేది సిఎస్ఎస్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడే పడుతుంది. అది ఎప్పుడనేది మనకి తెలియదు, అప్డేట్ కూడా రాదు. సో మీ అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఈ అమౌంట్ పడతాయా అంటే మనకి ఇప్పుడు రిలీజ్ చేసే అమౌంట్ న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా పడతాయి. మీరు కూడా జాయింట్ అకౌంటే ఇచ్చి ఉండాలి. జాయింట్ అకౌంట్ ఇవ్వని వాళ్ళకి మదర్ అకౌంట్లో అయితే పడవు, అసలు అమౌంట్ కూడా పడదు. జాయింట్ అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఇన్స్టాల్మెంట్ అనేది పడుతుంది. సో మనకి 29th రిలీజ్ చేయబోయే అమౌంట్ అనేది మళ్ళీ మార్చి 1st అయితే చేంజ్ చేశారు. అలాగే ఇంకా ఏమైనా మీ జ్ఞానభూమి లాగిన్లో పెండింగ్ ఉంటే అవి వెంటనే క్లియర్ చేసుకోండి. అన్నీ ఎలిజిబుల్లో ఉంటే ఇంకేం ప్రాబ్లం లేదు. అలాగే సచివాలయంలో లిస్ట్ కూడా వచ్చింది, ఒకసారి మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్